ఇప్పుడు మా తమ్ముళ్ళు అంటున్నారు తాగునీళ్లు లేవు. ఎవడ కారణం దీనికి? పాలకులు అవునా కాదా? కర్నూలు పోతే ఆయన అన్న మంత్రాలయం నుంచి శ్రీకాకుళం వరకు ఇచ్చాపురం వరకు అన్ని గ్రామాలు బాగు చేశానంటున్నాడు. కానీ ఈరోజు మీరు చూస్తా ఉంటే ఎక్కడ చూసినా ఖాళీ బిందెలతో స్వాగతం జగన్మోహన్ రెడ్డికి. నిరసనలు అంటే చేతగాని ప్రభుత్వంలో మంచినీళ్లు త్రాగునీళ్లు ఇవ్వలేక చతికిలబడ్డారు. కడాన పేదల జీవితం భయంకరంగా తయారైంది. కర్నూలులో నేను చూశాను, ఇక్కడ అలాంటి పరిస్థితులు ఉన్నాయి. కర్నూలులో వారానికి ఒకసారి నీళ్లు వస్తాయి. స్నానాలు చేయడం మానేశారు, పెళ్లిళ్ళు చేసుకోవడం మానేశారు. ఎందుకు? పెళ్లిళ్ళు చేస్తే 10 మందిని పిలవాలి, పిలిస్తే నీళ్లు కావాలి. నీళ్లు లేవు కాబట్టి పెళ్లిళ్ళు మానేశారు, తాగడం కూడా నీళ్లు మానేశారు. నేను అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డిని, నువ్వు కడుక్కోవడానికి కూడా నీళ్లు లేవు ఇక్కడ ఈ రాష్ట్రంలో. పంట వదిలిపెట్టండి, ఇది నువ్వు తగలబెట్టిన విధానం. అందుకే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, బాధ్యత చెప్పడానికి వచ్చా, మీలో చైతన్యం తేవడానికి వచ్చా. ఒక్క మాటలో చెప్పాలంటే ఇలాంటి దుర్మార్గుణ్ణి చిత్తుగా ఓడించి ప్యాక్ ఆఫ్ చేసి పంపించేయాలి. సిద్ధమా తమ్ముళ్ళు? మా తమ్ముళ్ళు అందరూ చెప్తున్నారు గట్టిగా. నేను ఒకటే హామీ ఇస్తున్నా, నా వయసు గురించి మాట్లాడతాడు. నేను ఒక మాట చెప్పా, నా మారిగా 2 గంటలు ఎండలో కూర్చొని మాట్లాడు, నీకు అద్దె వెళ్ళిపోతుంది. నా చదువు గురించి మాట్లాడతాడు. నేను చెప్పా, నేను ఎంఏ చదివా, వెంకటేశ్వర యూనివర్సిటీ చదివా, 74లో చదివా, ఆర్థిక శాస్త్రం చదివా అని చెప్పా. నేను అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి, నువ్వు ఎక్కడ చదివావు? ఎక్కడ చదివావు? ఎక్కడ డిగ్రీ వచ్చింది నీకు? నీకు డిగ్రీ వచ్చిందా అని అడుగుతున్నా. వచ్చిందా తమ్ముళ్ళు? మీకు తెలుసా ఏ యూనివర్సిటీ చదివాడు? రహస్య యూనివర్సిటీ, పేరే రహస్యమైన యూనివర్సిటీ. ఇలాంటి ఫేక్ ఫెలోస్ నన్ను గురించి మాట్లాడితే బాధేస్తుంది. నేను ఒకటే చెప్తున్నా, బాబాయ్ గొడ్డలి వేటు చూశారు, కోడి కత్తి డ్రామా చూశారు, ఇప్పుడు కంటైనర్ డ్రామా చూస్తున్నారు. ఇంట్లో నుంచి కంటైనర్ పెట్టి ఇసుక డబ్బులు, మద్యం డబ్బులు పంపించి మీ ఊర్లో అప్పుడే స్టాక్ పెట్టేశారు. పెట్టారా లేదా? ఒక్కొక్క నియోజకవర్గంలో 20-30 కోట్లు పెట్టి డబ్బులు పంచి మద్యం మత్తెక్కించి ఓట్లు సంపాదించాలనుకుంటున్నారు. నీ ఆటలు సాగవు. ప్రజా చైతన్యం వచ్చింది. అందుకే కోరుతున్నా, ఇంటికి ఒక రోజు ఒక్కొక్కరు బయట రావాలి. మీ ఇంటి మీద తెలుగుదేశం పార్టీ జెండా ఎగరాలి. ఎన్డీఏ అభ్యర్థులు గెలవాలి. ఈ రాష్ట్రం వెలగాలి, ప్రజలు గెలవాలి, రాష్ట్రం నిలబడాలి. రావాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, ఆ తర్వాత ఏం చేయాలన్న బాధ్యత నేను చేసి చూపిస్తానని అందరికీ తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్. చెల్లెమ్మ అత్తెల చిన్నమ్మ శ్రీశైలమ్మ అంటుందొకటేరా. సైకో 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 పోవాలి, సైకిల్ 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 రావాలి. కాలేజ్ కుర్రాడు, చేతిలో ముసలోడు, బడిలో బుడ్డోడి స్లోగన్ ఒకటేరా. సైకో పోవాలి, సైకిల్ రావాలి, సైకో పోవాలి, సైకిల్ రావాలి. ఏం తమ్ముళ్ళు, ముఖ్యమంత్రి అంటున్నాను నేను ఒంటరి వాడినని, అందరూ ఓటు అయిపోయారు అంటున్నాడు.
నేను అంటున్నా, ఒక ఊర్లో దొంగ వస్తే ఏం చేస్తాం మనం? దొంగను పట్టుకోవడానికి ఊరంతా ఒకటి అవుతారా లేదా? ఎక్కడ కర్ర దొరికితే ఆ కర్ర పట్టుకొని వస్తారా లేదా? పర్వాలేదు, వాడిల్లే కదా, వాడిని దోచుకొని తర్వాత నేను ఉంటాననుకుంటారా అని మిమ్మల్ని అడుగుతున్నా. విరోధులు గాని దాయాదులు గాని విభేదాలున్నా అందరూ ఒకటి అవుతారా లేదా? ఈ రాష్ట్రాన్ని కాపాడుకుంటే మనం బతుకుతాం. మీరు సిద్ధమా అని అడుగుతున్నా. సిద్ధమైతే గట్టిగా చప్పట్లు కొట్టి చెప్పండి. ఒక సైకో చేతల్లో రాష్ట్రం బలైపోయింది. మతి స్థిమితం లేని వ్యక్తులుంటే నాలాంటి వాడికి కూడా శిక్షలు తప్పల. 5 ఏళ్లు నిద్ర లేని రాత్రులు గడిపా. మన వాళ్ళని కాపాడుకోవడానికి, ప్రజల్ని కాపాడడానికి, మీ హక్కులు కాపాడడానికి, నాయకులను కాపాడుకోవడానికి, సోషల్ యాక్టివిస్టులు కాపాడడానికి, పత్రికా విలేకరులు కాపాడుకోవడానికి. ఇది నేను చెప్పే బాధ. నన్ను అర్థం చేసుకోండి. నా స్వార్థం కాదు. 45 ఏళ్ళు నన్ను ఆరాధించారు, అభిమానించారు, నన్ను రాజకీయాల్లో రాణించేదిగా చేశారు. మళ్ళీ మిమ్మల్ని అడుగుతున్నా, ఈ రాష్ట్రాన్ని బాగు చేయాలి. ఇప్పుడు బాగు చేసుకోకపోతే నష్టపోతాం. నా వెనకాల నడవండి, మా వెనకాల నడవండి. బంగారు యుగం వైపు, స్వర్ణ యుగం వైపు మేము తీసుకెళ్తాం. యామారితే రాతి యుగమే గతి. 5 ఏళ్లు రాతి యుగంలో బతికాం. స్వర్ణ యుగానికి సిద్ధంగా మరి ముందుకు రమ్మని అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్.